Watch full episodes on Jio Hotstar. ఏంటిది? రుద్ర, ఏమైంది? నువ్వెందుకు లేట్ చేసావు? మైరా, నేను చాలా స్ట్రాంగ్ అయిన మ్యాజిక్ ని ఫీల్ అయ్యాను. ఈ సిటీలో ఎవరో మ్యాజిక్ ని యూజ్ చేస్తున్నారు, కానీ ఎవరై ఉంటారు? రుద్ర, నువ్వు పడుకో. రేపు జో అంకుల్ మనల్ని డిగ్గింగ్ సైట్ కి తీసుకెళ్తారు. వీటన్నిటికీ సమాధానం అక్కడ దొరుకుతుంది. రాకీ, రాకీ త్వరగా రా. రా రాకీ రా. అరే ఈ రాకీ ఉన్నాడే, కుదురుగా ఒక్క చోట నుంచోడు. మనం అంకుల్ జోతో మాట్లాడాలి. అద్దంలో మొహం చూసుకుని చాలా రోజులైంది. ఈ కొత్త కళ్ళద్దాలు నాకు నిజంగా బాగున్నాయి కదా. అరే మీరు ఎలా మళ్ళీ లోపలికి వచ్చారు? మళ్ళీ కనపడకుండా పోయారు. ఇప్పుడే కదా చూశాను. మళ్ళీ ఏమైపోయారు? రాకీ, ఏమైంది బామ్మ? ఎందుకింత గట్టిగా అరుస్తున్నారు? వాళ్ళు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు నా కంటికి కనిపించడం లేదు. రాకీ, నువ్వు నమ్ముతావు కదూ, ఆ ట్రైన్ లో పిల్లల్ని మనం చూసామే, వాళ్ళు నిజంగా భూతాలే. అవును, వాళ్ళని ఇప్పుడే లిఫ్ట్ లో చూశాను. మళ్ళీ త్వరగా మాయమైపోయారు. చూడు చూడు, అదిగో చూడు, అక్కడ కడాయి ఉంది. ఏంటి, ఆ కడాయిని తీసుకెళ్లిపోయారా? అవును, వాళ్ళు భూతమే, వాళ్ళు గోస్ట్. ఏంటి కడాయా? అక్కడేం లేదే బామ్మ. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నాకు హోటల్లో ఉండి ఉండి బోరు కొడుతుంది. ఎస్, దొరికింది. దీన్నే నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను తెలుసా. త్వరగా దీన్ని తెరవండి, కానీ జాగ్రత్తగా తెరవాలి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మమ్మీ ఇందులో ఉంది. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మమ్మీ దొరికింది. ఈ రోజు మనం రియల్ మమ్మీని చూడబోతున్నాం. నో నో, ఇలా జరిగే అవకాశమే లేదు. అసలు దీన్ని ఊహించలేను. నా రీసెర్చ్ ప్రకారం మమ్మీ ఇందులో ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ కింగ్ బాడీని ఇక్కడ పెట్టుండకపోవచ్చు కదా, లేదంటే లాస్ట్ మినిట్ లో కింగ్ బాడీని ఎక్కడైనా పెట్టుండొచ్చు. లేదు లేదు, ఇలా జరిగే అవకాశం లేదు. దీని మీద మట్టి కరెక్ట్ గా ఉంది. కాఫిన్ లోపల దాగి ఉంది. కానీ ఒకవేళ అది ఇలా జరిగే అవకాశమే లేదు. మనసుంటే మార్గం ఉంటుంది. అంకుల్కి అసలు ఏమైంది? అంకుల్ మనతో ఏదో విషయాన్ని దాస్తున్నారు. పదండి వెళ్ళి ఏంటని అడుగుదాం. జో అంకుల్, అసలు ఏమైందో చెప్తారా? నాకు డిగిన్ సైట్ లో ఒక పుస్తకం దొరికింది. అందులో మమ్మీ గురించి చాలా రాసుంది. సమాచారం మొత్తం అందులో ఉంది. ఆ మమ్మీకి ప్రాణం వచ్చిందనుకుంటాను. ఒకసారి దీన్ని చూడు. ఆ బుక్ చాలా ఇంపార్టెంట్ అయిన బుక్. ఆ బుక్ లో ఉన్న రహస్యాలు వీళ్ళకి తెలియకూడదు. నా పవర్స్ అన్ని మళ్ళీ నాకు దొరికే వరకు ఆ బుక్ ని దాచి ఉంచాలి. కానీ రాజా, ఆ బుక్ వాళ్ళకి దొరికింది కదా. వాళ్ళకి బుక్ దొరకచ్చు, కానీ వాళ్ళు చదవడానికి టైం తాగదు. తను మళ్ళీ తిరిగి వచ్చేసాడు. Zibaiska, tu start disappear.
డోంట్ వరీ అంకుల్ జో. నేను ఆ బుక్ ని నా ఫోటోగ్రఫర్ మెమరీలో సేవ్ చేశాను. కింగ్ స్పారో మమ్మీ మీద సూర్యుడి కిరణాలు పడిందంటే దానికి ఆ క్షణమే ప్రాణం వచ్చేస్తుంది. కానీ అది సూర్యుడి ప్రకాశంలో బయటికి రాలేదు. దానికి అవసరపడే శక్తులన్నీ దానికి దక్కాయి అంటే అప్పుడు అది సూర్యకిరణాలని తట్టుకోగలదు. కానీ మొత్తం శక్తులు రాకముందు సూర్యుడి ప్రకాశంలోకి వచ్చిందంటే మాడి మసైపోతుంది. ఒకవేళ శక్తులన్నీ పొంది సూర్యుడి కిరణాలని తట్టుకునేవాడంతడైతే వాడిని ఎవరు ఏమీ చేయలేరు. వాడిని అడ్డుకోవడం అసాధ్యం. తర్వాత వాడు ఈ లోకాన్నే శాసిస్తాడు. ఇప్పుడు మన దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఆ మమ్మీ ఎక్కడ ఉందో మనం వెతికి పట్టుకోవాలి. వాడు పొద్దున పూట పవర్స్ ని తీసుకోలేడు, అందుకే రాత్రి పూట బయటికి వచ్చి పవర్స్ ని తీసుకుంటున్నాడు. అలాగే మనం అన్ని చోట్ల కన్నేసి ఉంచుదాం. సిటీని మనం కాసేపు చుట్టూ చూద్దామా? మనకి ఏమైనా దొరుకుతుందని చూద్దాం. హా రుద్ర, దట్స్ ఎ గుడ్ ఐడియా. కానీ దానికి ముందు కాస్త చాట్ తిందామా ప్లీజ్? ఎంత అందమైన బీచ్ కదా రుద్ర. ముంబై బీచ్ అంటేనే చాలా బాగుంటుంది మైరా. పద రుద్ర, మనం వెళ్ళి చాట్ తిందాం. అలాగే మనం అన్ని చోట్ల కన్నేసి ఉంచుదాం. ఒకవేళ కింగ్ స్పారో మనిషిని పవర్ని తీసుకోవడానికి ఇక్కడ రాడు కదా, ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారు. చాట్ తిందాంలే, కానీ దానికి ముందు నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందాం. బాస్, ఇలా చూసారా? నేను రిమోట్ లో బటన్ ని ప్రెస్ చేశాను. నేను కిందున్న సొరంగ మార్గం ద్వారా పరిగెత్తుకుంటూ రోడ్డుకి వచ్చేస్తాను. మీరు రోడ్లో జేబుతో రెడీగా ఉండండి. ఆ తర్వాత మనం జేబులో కూర్చొని సర్రు అంటూ వెళ్ళిపోదాం. ఆ తర్వాత బాంబు పేలి వీళ్ళందరూ అంతమైపోతారు. ఎలా ఉంది నా ప్లాన్ బాస్? అదిరిపోయింది కదూ? చెప్పండి చెప్పండి. ఓ, ఇదే ఆ ప్లానా? నీ ప్లాన్ వింటానికి చాలా బాగుంటుంది కానీ నువ్వు దానికి ఎప్పుడు సరిగ్గా చేయవుక. సరే గాని ఈసారి ఏం చేస్తావో చూస్తానులే. మిత్రులారా, మీరు ఈ అద్భుతమైన బాబా శక్తులు చూడాలనుకుంటున్నారా? భూమి కోసం తన కలలో వెళ్ళి తన అద్భుతమైన కలలో అసలైన ముత్యాలని వాళ్ళ భక్తుడికి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీరు వస్తే ఆ ముత్యాలని మీకు ఇచ్చేస్తారు. ఆ ముత్యాలను ఎవరు ముట్టుకుంటారో వాళ్ళకి ఇవి సొంతం. ఏంటిది మంచి విషయమే కదా? చాలా అందంగా ఉన్నాయి. బాస్ బాస్, మీరు జీపుని సిద్ధంగా ఉంచండి. నేను కాసేపట్లో స్వరంగ మార్గం నుండి పైకెక్కి వచ్చేస్తాను బాస్. రివర్సో. నేను చాలా వేగంగా వస్తున్నాను బాస్, మీరేమి వరీ కాకండి. పైన పువ్వుల్లో నేను బాంబును దాచిపెట్టాను కదా, అది కాసేపట్లో పేలుతుంది. సాగండి, అసలు వీళ్ళందరూ ఎందుకు ఇటువైపు పరిగెడుతున్నారు? అరే, తను పైకి చేంజ్ చేస్తున్నాడు. మళ్ళీ కదంతా కంచుకొచ్చింది. తనని వెళ్ళి తీసుకురండి. బాస్ ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఓ, బాంబు పేలిందా? జరగబోయేది ఏంటో చూడండి. ఇక్కడ పోలీసు వచ్చే ముందు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. నేను నమ్మినందుకు నేనేం చేసుకోవాలంటే, పోలీసులు రావడం కంటే ముందు మనం బయలుదేరడం మంచిదైంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఈవినింగ్ వాక్ కి బయటకు వచ్చి ఉండకూడదు. నడిచి ఎంత దూరం వచ్చేసానో తెలియడం లేదు. హోటల్ ఏ దిశలో ఉందో కూడా తెలియడం లేదు. జో సార్ చీకటి పడే లోపల నన్ను రూమ్కి వచ్చేయమని చెప్పారు కదా. సరే, అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. ఇంకా నేను డాన్స్ చూడాలా? Look into my eyes.
అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అందరి పవర్స్ నాలోకి రావాలి, అప్పుడే నాకు శక్తి ఎక్కువగా దొరుకుతుంది. పవర్స్ అన్ని రా. వెంటనే ఈ విషయం రుద్రాకి చెప్పాలి. ఖచ్చితంగా ఇది జో అంకుల్ మమ్మీ అయి ఉంటుంది. అవును. చూడ్డానికి అంతా నార్మల్ గానే ఉంది, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. సంథింగ్ ఇస్ రాంగ్. హలో రుద్ర, నాకు సహాయం చేయి. త్వరగా 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 ఇక్కడికి రా. ఇక్కడ ఓ మమ్మీ. ఓకే రంగిలా, మీరు భయపడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. మీరు ఎక్కడున్నారు? బెండ్రా? ఓకే ఓకే. నా ట్రైన్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది, కానీ నేను ఖచ్చితంగా వచ్చేస్తాను. Zibaiska, రివర్సు. అరే, ఈ ట్రైన్ దానంతట అదే రివర్స్ ఎలా వెళ్తుంది? రుద్ర, నువ్వెక్కడున్నావు? నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? నువ్వు నా దగ్గరికి వచ్చే రా. రాను మమ్మీ. నేను మమ్మీని. నా దగ్గరికి వచ్చే. కాదు, నువ్వు నా మమ్మీవి కావు. నువ్వు కవిల్లో ఉన్న మమ్మీవి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నా పరుగుని ఎవరు ఆపలేరు. కడాయి వచ్చేసాయి. వీడు సాధారణమైన మనిషి కాదు. ఆగు. అరే, ఏం జరుగుతోంది? నాకు తెలియదండి. రివర్స్ లో వెళ్తోంది. ఎవరైనా కాపాడండి. ఎవరైనా ఆపండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వచ్చేస్తాను. Zibaiska, Lille Potino. అరే, అసలు ఈ ట్రైన్ కి ఏమైందో తెలియడం లేదే. ఈ ప్రయాణం మాకు చివరి ప్రయాణం అయ్యేట్టుగా ఉంది. అరే, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ ట్రైన్ అసలు ఎలా ఆపాలి? ముందు ఇంకొక ట్రైన్ వస్తూ ఉందే. అరే, దగ్గరకు వచ్చేసింది. Zibaiska, track separato. అరే, ఈ యాక్సిడెంట్ జరగలేదు. ముందు వచ్చిన ట్రైన్ ఎటు వెళ్ళుంటుంది? అరే, విచిత్రంగా ఉంది. ట్రైన్ ఏమైంది? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.